అనకాపల్లి జిల్లా అత్తని కోడలు సన్నగొడ్డలితో దారుణంగా హతమార్చిన ఘటన అనకాపల్లి దేవీనగర్లో చోటు చేసుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా దేవీనగర్లో ఒకే ఇంటిలో పక్కపక్కనే నివాసం ఉంటున్న అత్త కోడళ్లకు తరచూ గొడవలు పడుతూ ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరలా గొడవకు దిగిన సమయంలో అత్త సింహాద్రమ్మను కోడలు పూర్ణ పక్కనే ఉన్న సన్నగొడ్డలితో అత్త సింహాద్రమ్మ తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న సింహాద్రమ్మను చుట్టుపక్కన ఉన్నవారు హుటాహుటిన అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యంలో చనిపోయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో వివరాలు సేకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 9 గంటల సమయంలో మార్నింగ్ సమయంలో దేవీనగర్ ఇక్కడ ఈగల సంజయశ్రావు ఇంటి దగ్గర ఒక మర్డర్ జరిగిందండి. ఈగల సంజయశ్రావు వైఫ్ సింహాద్రమ్మని వాళ్ళ కోడలే ఈగల పూర్ణ ఏమో ఆ సన్ని ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఇక్కడ పక్కపక్కనే ఉంటాయి. వాళ్ళ ఎవరైతే సంజయశ్రావు భార్య డిసీజ్డ్ ఒక ఇంట్లో ఉంటారు. ఆ పక్క ఇంట్లోనేమో ఈ పూర్ణ వీళ్ళ హస్బెండ్ గణేష్ పిల్లలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి 2007లో లవ్ మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి కూడా చిన్న చిన్న గొడవలు పడుతూ ఉంటారు. ఆ గొడవల వల్ల దిశ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా వీళ్ళకి జరిగింది. అయితే 2-3 సార్లు ఎలాగైనా కానీ ఎవరైతే చనిపోయారో సింహాచలమమ్మ నిన్ను వదలగొట్టుకుంటే కానీ నా బతుకు బాగూడదని చెప్పి అనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగి ఆ ఇంటి బయట వరండాలోని సన్ని మన నూరుకునే సన్ని ఉంటుంది కదా, దాంతో ఆమె తలపైన కొట్టి అక్కడి నుంచి నేను మా అత్తను చంపేశానని చెప్పి ఈ వీధులు వెళ్ళి తుంపలు పారిపోవడం జరిగింది. ఆ కొనబూపురితో ఉన్న ఆమెని ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ సన్నకి కోడలకి కూతుర్లకి ఫోన్ చేసి వాళ్ళందరూ ఇమీడియట్లీ ఇక్కడ రష్ అయ్యి హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. బట్ అప్పటికే డిసీజ్డ్ చనిపోయిందని హాస్పిటల్ వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపైన కేసు క్రైమ్ నెంబర్ 114/2024గా అండర్ సెక్షన్ 302 IPC కింద రిజిస్టర్ చేశాము. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. త్వరలో ముద్ద ఎవరైతే ఉన్నారో ఆమెని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.